దేవుని నామానికి స్తోత్రం. మరొక వాక్యాన్ని, క్రిస్టమస్ సందేశాన్ని, మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడవు. మీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభువా. ప్రభువా, మీరు ప్రేమ కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రభువా, ఎంత ఘోర పాపినైనా నీవు ప్రేమించి క్షమించి సహాయం చేసే దేవుడు నాయన. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయండి అయ్యా. ప్రభువా, ఎంతమంది అయితే వాక్యం వినుచు ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభువా నాయన ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడవు. ఈ క్రిస్మస్ దినాలలో దేవా ప్రభువా, వారి వారి అవసరతలు మీరు తీర్చండి, వారికి కావలసినవన్నీ సమకూర్చండి. నా ప్రభువా, నా దేవా, మీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి సహాయము చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా, దేవుడు ప్రేమామయుడు. ప్రియులరా, మనం ప్రేమించామని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మనం ఎక్కడ నశించిపోతామో అని తన కుమారుని పంపి తన కుమారుని యందు ప్రాయశ్చిత్తము బలి, తన కుమారుడు మన కోసం బలైపోయాడు. దేవుడు మన కొరకు బలైపోయాడు. ప్రియులరా, దేవుడు మన కొరకు సిలువ వేయబడ్డాడు. దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించాడు. మన అంతరంగములో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, యేసయ్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రియులరా. దేవుడిని ప్రేమించి, దేవుడి నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు కావలసినటువంటి వస్తువులు, నీకు కావలసినటువంటి వస్త్రాలు, గృహము, అన్ని వసతులు తీరుస్తుంటే, బ్రతికిస్తుంటే నువ్వు దేవునికి అన్యాయం చేయొచ్చా? సహోదరుడా, సహోదరి, దేవుని విడిచిపెట్టొచ్చా? దేవుని మార్గాన్ని నీవు తృణీకరించవచ్చా? తప్పిపోవచ్చా? క్రిస్టమస్ అంటే ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన త్యాగం చేశాడు. త్యాగం, క్రిస్టమస్లో త్యాగం ఉంది. పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మానవాళితో కలిసి సహవాసం చేస్తూ ఎంత చక్కగా
ఆయన తన ప్రేమను చూపించాడు. త్యాగము. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా త్యాగం ఉండాలి. నీ జీవితంలో కూడా దేవుని కొరకు త్యాగముతో నిలబడాలి. అవును, మన కొరకు ఆయన సర్వస్వము కోల్పోయి ఆయన దరిద్రుడిగా మారిపోయినాడు. చూడండి, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఆయన నిన్ను ప్రేమించి ఈ సువార్తను ఈ ఎలోహిమ్ టీవీ ద్వారా ఇంకా రకరకాల ఏమండి సేవకులు అనేక విధాలుగా ప్రయాసపడి రకరకాలుగా సువార్తను ఆయా సమయాలలో ఆయా విధానాలుగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కోటాలు ఎన్నెన్నో ప్రియులరా వారు త్యాగం చేస్తూ టీవీల ద్వారా, సువార్త ద్వారా, సెమీ క్రిస్టమస్ల ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఓ సహోదరుడా, ఈ వార్త నీ కోసమే. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురే యేసు ప్రభు. అవును, నీ కోసము, నా కోసము ఆయన నిన్ను నన్ను మొదట మనం ఆయన్ని ప్రేమించలేదంట. ఎవరు ప్రేమించారు? ఆయనే మనలను ప్రేమించి, అబ్బా, ఆయనే మనలను ప్రేమించి. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలిసినా, నీ మీద ఆయన జాలి కలిగి ఉన్నాడని తెలిసినా, నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉందని తెలిసినా, నీ మీద ఆయనకు ఒక ఏర్పాటు ఉన్నదని తెలిసినా, గమనించు, ఎప్పటికైనా అటు ఇటు తిరగ మాకు రోడ్ల మీద. తల్లిదండ్రులు చెప్పింది విను, పెద్దలు చెప్పింది విను, కొక్కరి మాకు. స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకో, హోంవర్క్ చేసుకో, ఇంటికాడ కూర్చొని సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్లల్లో వ్యర్థమైన వాటిని ఇన్స్టాగ్రాము రీళ్లు పెట్టడం, ఇన్స్టాగ్రాములో, ఫేస్బుక్లో, ఏమండి సమయాన్ని వ్యర్థం చేసుకో. మాకు మారు మనసు పొందు, కూర్చో, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడు, మహాభక్తుడు అవుతావు. ఏమండి సౌలు ఎలాంటి వాడు? అంతకుముందు ఘోరమైన వ్యక్తి కాదా? కానీ సౌలుని ప్రేమించాడు. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా రక్షణ, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి, సౌలా, సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు? ఎవడు ప్రభువా అన్నాడు. నీవు హింసించుచున్న యేసుక్రీస్తుని నేనే. నా సహోదరులను హింసిస్తే నన్ను హింసించినట్టే, నా సేవకులను హింసిస్తే నన్ను హింసించినట్టే. ఇశ్రాయేలీయులను ముట్టుకుంటే నా కన్నుగుడ్డును ముట్టుకున్నట్టే. ఇశ్రాయేలీయులను ప్రేమించువారు వర్ధిల్లుతారు, ఇశ్రాయేలీయులను ద్వేషించువారు కష్టాలు పాలైపోతారు. దేవుని బిడ్డలను, యూదులను హింసించాడు హిట్లర్. తనకు తానే ఏం చేసుకున్నాడు?
పిస్తోలు పెట్టి కాల్చుకొని చంపుకున్నాడు. హమాస్ టెర్రరిస్టులు ఇంకా రకరకాలుగా ప్రియులరా ఉగ్రవాదులు రకరకాలుగా యెరూషలేము మీద ద్వేషం పెంచుకొని ఎన్నో విధాలుగా గెలవాలని చూస్తున్నారు. ఎన్ని రాజ్యాలు ఒకటైనా సరే దేవుడు యేసు ప్రభువారు తన బిడ్డల పక్షంగా ఉంటాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులరా గమనించండి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. కనుక దేవుడే మనలను ప్రేమించాడు. మొదటగా ఎవరు ప్రేమించారు? తన ఉచితమైన కృప చొప్పున మనము రక్షించబడ్డాము. దేవుడే మనల్ని ప్రేమించి పరలోకమును విడిచి భూలోకానికి ఆయన దాసుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. గమనించండి ప్రియులరా, వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో ప్రాయశ్చిత్తము చేశాడు. అవును, మనకి పాప క్షమాపణ ఇచ్చాడు, పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు, కన్నీటి ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు, తగ్గింపు జీవితాన్ని ఇచ్చారు. ఈ రీతిగా మనము భక్తి చేస్తున్నామంటే యేసయ్య కృప, దైవజనుల యొక్క ప్రార్థన. అవును, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ప్రేమస్వరూపి, ప్రేమ కలిగిన వాడు. అవును, ఒక దేశంలో ఒక తల్లి చక్కగా పండగ సందర్భంగా ఏం చేసిందంటే మట్టి గోడ అల్లుకుంది తెల్లగా. ఒక 2 రోజుల తర్వాత ఆ ఇంట్లో తన కుమారుడు చిన్న వయసు వాడు ఏం చేశాడంటే మసిగొబ్బు తీసుకుని ఏం చేశాడు, పిచ్చగీతలు గీసేసాడు. ఆ తెల్ల ఆ సున్నం గోడ మీద పిచ్చగీతలతో అంత గీసాడు. అంత ఎలాడుపు, గొడుగు అంత ఎలాడుపు. ఏమండి, గీస్తే ఏం చేసింది వాళ్ళ అమ్మ, ఏరా నేను ఎంతో కష్టపడి నేను మట్టి గోడను నేను ఏదో విధంగా కష్టపడి పనికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి స్వర్ణం కొని నేను ఎంతో కష్టపడి స్వర్ణం వేస్తే నువ్వేమో పెచ్చగీతలు గీసావంటారని దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి కర్ర తీసుకొని బాధింది. ఆ సూర్య కింద కూర్చొని ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. సరే ఏడుస్తూ ఉన్నాడు, ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఆ దారిన ఒక రాజుగారు తన రాజ్యంలో మనుషులు ఎలా ఉన్నారని గుర్రం మీద ఆ దారిన గమనిస్తూ ఉండగా ఈ సన్నివేశాన్ని చూశాడు. పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. బాబు గుర్రం మీద నుండి దిగి ఏంటి బాబు ఏడుస్తున్నావు అని అంటే, మా అమ్మ కొట్టిందయ్యా. నువ్వేం పని చేసావు? ఇదిగోనయ్యా ఈ గోడ మీద పిచ్చగీతలు గీసి అట్లాగా నాకు తెలియదయ్యా, ఇవి పిచ్చగీతలని నాకు తెలియదయ్యా, ఈ గోడ మీద తెల్ల గోడ మీద ఈ మసిగొబ్బులు రాయాలి తెలియదయ్యా అని ఏడుస్తూ ఉంటే, సరేలే అని భుజం మీద చెయ్యేసి ఓదార్చి, బాబు నువ్వు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు అని తన నైపుణ్యతతో, తన యొక్క స్కిల్తో, తన పనితో, చక్కటి పనితో
ఏదో ఒక అక్కడ ఉన్నటువంటి తన ఆలోచనతో దానిని పశువుల పాకగా చేశాడంట. ఆ రాజుగారు ఏం చేశాడు? దానిని ఏం చేశాడు? పశువుల పాకగా చేసి దాంట్లో యేసు ప్రభువారు ఉన్నట్టు అంతా అది తొట్టె, ఆ గడ్డి, మరి ఆ పశువులు, ఆ చిన్న చిన్న అవన్నీ పాక అదంతా ఏర్పాటు చేశాడంట. ఇంకా చేస్తే అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆయన మంచి కళాకారుడు, మంచి ఆర్టిస్టు, రాజు అయ్యాడు ఆ దేశానికి. అతని వృత్తి అసలుకి మంచి బొమ్మలేసే నేర్పరితనం కలిగిన వాడు, దాంట్లో మంచి టాలెంట్ గలవాడు. ఆ ఊరోళ్ళు అందరూ లైన్ కట్టారంట. ఏం చూడటానికి? పశువుల పాక చూడటానికి. ఏంటమ్మా 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 అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే, అమ్మ ఏంటమ్మా ఏంటి ఇది అసలుకి, ఈ బొమ్మ ఏంటి, ఈ పశువుల పాక ఏంటి, ఈ బాబు ఏంటి, ఈ తొట్టేంటి, ఈ పశువులేంటి, అమ్మో ఎంత అందంగా ఉందమ్మా మీ గోడ, అబ్బా మీ ఇల్లుకి అంత ధన్యత వచ్చిందమ్మా, అందరూ మీ ఇల్లుని చూడటానికి వస్తున్నారమ్మా, అబ్బా 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 అని ఆహా ఆహా ఓహో అని ఆశ్చర్యపడ్డారంట గ్రామస్తులందరూ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ జీవితాన్ని నీవు పెచ్చగీతలతో తెలియక నీవు గీసుకున్నావా? ఇక నాకు దారి లేదు, నేను బంధకాల్లో చిక్కుకున్నాను, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నాకు చావే శరణ్యము, చనిపోతే బాగుండు, నేను ఏదో ఒక రకంగా ఎలాగోలాగా చనిపోతాను అని చావు ప్రయత్నాలు చేస్తున్నావా? భయపడవద్దు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? సమాధానం లేని స్థితిలో ఉన్నావా? సమస్యలలో ఉన్నావా? ఇరుకులలో ఉన్నావా? ఇబ్బందులలో ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను. దీనిలో ప్రేమ ఉన్నది. అవును ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రేమ ఉన్నది దేవునిలో. మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నీవు రకరకాలుగా పాడు చేసుకున్నావేమో. యూదులకు రాజుగా పుట్టాడు ఆయన. ఎక్కడా? ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చితిమి. యూదులకు రాజు, ఆయన రాజ్యం వేరు, భూలోక రాజ్యాలు వేరు. ఈ రాజులు వేరు, ఆ రాజు వేరు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఇహమందు పరమందు ఆయన రాజు. ఆ రాజుని నీవు హృదయపూర్వకంగా నీ అంతరంగంలోనికి స్వీకరిస్తావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి. ఆ పిల్లవాడు పిచ్చగీతలు గీచినప్పుడు ఆ దేశపు రాజు ఏ విధంగా దానిని పశువుల పాకగా చేశాడో, నీ జీవితాన్ని కూడా యేసు ప్రభువారు మార్చివేస్తాడు. నీ మాటలలో మార్పు వచ్చేటట్టు, నీ తలంపులలో మార్పు తీసుకొస్తాడు, నీ ఆరోగ్యములో మార్పు తీసుకొస్తాడు, నీ పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులలో, నీ సమస్యలలో నీకు మార్పు తీసుకొస్తాడు. యూదులకు రాజు ఆయన. యూదులకే కాదు, అందరికీ ఆయన రాజు. కనుక
ఈ మాటలు వినుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవునికి నీవు అవకాశం ఇస్తావా? యేసయ్యకు నీవు నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని అప్పగించుకుంటావా? నాకు అన్నీ తెలుసులే, నాకెవరు చెప్పక్కర్లేదులే, నేను ఆయనకు లోబడను, చాలా గ్రంథాలు ఉన్నాయి అవి చదువుకుంటాలే, చాలామంది ఉన్నారు వారి దగ్గరికి వెళ్తాలే అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రతి గ్రంథం చెప్పేది ఒకటే. ప్రతి మనిషి ఏమండి, ఋగ్వేదమైన ఏ వేదాలలోనైనా, వేదాలలో క్రీస్తు, గ్రంథాలలో క్రీస్తు, ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? యేసు ప్రభుకి సాదృశ్యముగా ఉన్నాయి. కనుక ఎప్పటికైనా నీవు ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరిగి దేవునికి లోబడితే నీ జీవితాన్ని పశువులు పాకగా చేస్తాడు ఆయన. అవును, నీ జీవితాన్ని దీవెనకరంగా చేస్తాడు. చీకటిమయంగా ఉందా? ఏం చేయాలో తోచటం లేదా? ఎక్కడికి వెళ్ళాలో గ్రహింపు రావడం లేదా? ఏ పని చేయాలో తెలియట్లేదా? కంగారు పడుచు ఉన్నావా? కలవరపడుచున్నావా? ఆ పిల్లవాడు తల్లి దెబ్బలకి కలవరపడ్డాడు. మా అమ్మ ఎందుకు నన్ను ఇట్లా కొట్టింది అని ఏడుస్తూ ఉన్నాడు. అమ్మా 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 అని కేకల వేస్తూ ఏడుస్తూ ఉండగా రాజుగారు వచ్చి ఏం చేశాడు? ఆ పిల్లవాడిని ఓదార్చి, బాబు నీవు ఏడవద్దు, నీవు ధైర్యంగా ఉండు, నేను ఒక ప్లాన్ వేశాను అని ఆ యొక్క పిచ్చగీతల్ని పశువులు పాకగా చేశాడు. నీ రాతను కూడా ఆయన దీవెనకరంగా చేస్తాడయ్యా, ఆశీర్వాదకరంగా చేస్తాడమ్మా. నీ కుటుంబంలో ఉన్న చిక్కులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధులు, నీ కుటుంబంలో ఉన్న దెయ్యాలను, నీ కుటుంబంలో ఉన్న ఘోరాతి ఘోరమైన అవి ఎలాంటి సమస్యలైనా సరే దేవుని నమ్ముకో, పట్టుదల పట్టు, విశ్వాసంతో ప్రార్థన చేయి, తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి ఆయన కిందకు దిగుచూ ఉన్నాడు తన శిష్యులతో. పేతురు, యోహానులు, యాకోబులు వారు ఎంతో మరి ఇంకా అనేక మంది బాగా ప్రార్థన చేసుకుని దిగుతున్నారు. ఆ కొండ కింద గమనించండి ప్రియులరా, ఆ కొండ కింద జనసమూహములు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అనేకులను స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, మోగవారికి మాటలిస్తున్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు అని అనేక మంది కొండ కింద కాపు కాసుకుని ఉన్నారు. యేసుప్రభు వారు కొండ దిగుతూ ఉండగా ఒక ఆయన వచ్చాడు. తండ్రి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా. చూసారా ప్రియులరా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని ఒక కుష్ఠరోగి వచ్చాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. స్వస్థపరచబడటం ఎవరికి ఇష్టం ఉండదండి? దీవించబడటం ఎవరికి ఇష్టం ఉండదండి? ఏమండి, ఆశీర్వదించబడటం ఎవరికి ఇష్టం ఉండదండి? నన్ను అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా, నీకిష్టమైతే నీకిష్టమైతే నా జీవితం నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నేను ఈ రోగంతో బాధపడుచును. పాప రోగముతో నీవు జీవిస్తూ ఉన్నావా తమ్ముడా, సహోదరుడా? ఎలాంటి వ్యాధి అయినా సరే యేసయ్యని నమ్ముకుంటే, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ చేత తన హస్తములు
చాపి ఉన్నాడు, ప్రేమ చేత తన హస్తములు చాపి ఉన్నాడు. తన హస్తాలు చాపి ఆయన ఏం చేస్తున్నాడు? రమ్మని కేక వేస్తున్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అనగానే అతను శుద్ధుడయ్యాడండి, స్వస్థపడ్డాడండి. కుష్ఠవ్యాధి పోయిందండి, మామూలు మనిషి అయ్యాడండి. చర్మం మామూలు పసిపిల్లడు ఆ చర్మం అయిందండి. ఆశ్చర్యపడ్డారండి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఈ క్రిస్మస్ దినాల్లో ఓ సహోదరుడా, సహోదరి, మొదటగా నీ పాపమనే కుష్ఠరోగము నువ్వు తొలగించుకో. అది ఎలాంటి పాపమైనా సరే ఒప్పుకో, పశ్చాత్తాపడు, నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు అంటే ప్రేమ స్వరూపి. ప్రేమతో మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. నీవు కూడా యేసయ్యకు చెప్పు ప్రేమతో, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, దయతో నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడి సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ దయని బట్టి నాయన ఈ క్రిస్మస్ సందేశాన్ని నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నువ్వు జాలి కలిగిన దేవుడు అయ్యా, నువ్వు కరుణ కలిగిన దేవుడు అయ్యా. అయ్యా కుష్ఠరోగిని నువ్వు ముట్టావు, స్వస్థపరిచావు నాయన. అయ్యా పసిపిల్లోడు ఏడుస్తూ ఉండగా నాయన పశువులు పాకగా చేసావు. పెచ్చ గీతలను పశువులు పాకగా చేసిన దేవుడు నాయన. మా జీవితాలను మేము పాడు చేసుకుంటే నువ్వే ప్రేమతో నాయన మా జీవితాలను సరిచేసిన దేవుడు నాయన. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, వారందరికీ సువార్త ప్రవా అందునట్లుగా సహాయము చేయండి. మీరే కొద్ది ప్రార్థనలకి జవాబు తెచ్చామని, ఈ ఎలోహిము టీవీ పరిచర్ని షిలోహి వంజలికల ఫెలోషిప్ను ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం మీకెల్లప్పుడు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్.